మీడియా మిత్రులకి నమస్కారం. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకత్వ బాధ్యతల్లో ఉన్నటువంటి ముఖ్యుల సమావేశం విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తగు సమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులందరూ వ్యక్తం చేశారు. అలాగే మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, ఒక ప్రత్యేక కమిటీని నిబద్ధత కలిగిన అధికారులతో వేసి అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన సకల ఆస్తుల్ని పరిరక్షించాలని, అలాగే ఏలూరు కోర్టులో ఉన్న కేసు త్వరితగతిన పూర్తి అవడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని, ఈ నియమితమయ్యే కమిటీ 26 జిల్లాలు తిరిగి లక్షలాది మంది బాధితులకున్న సమస్యల్ని ఆలకించి ఓ చక్కని పరిష్కారాన్ని తీసుకురావాలని, ఆ రకంగా మరొక బాధితుడు చనిపోకుండా తొలి రోజుల్లో ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసింది ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేషియా ఆనాడు ఆ ప్రభుత్వము ఒక 142 మందికి ఇచ్చింది. అలాగే ఆనాడు యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కొన్ని చర్యలు తీసుకుంది. తర్వాత మారిన ప్రభుత్వం 6 మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఒక 906 కోట్లు మాత్రం ఇచ్చి మా అమ్మ అనిపించింది. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినటువంటిది ఆ ఊసే 5 ఏళ్ళు ఎత్తలేదు. అందువల్లనే ఇప్పుడు ఆ గవర్నమెంట్ని ఇంకా అనేక ఇతర సమస్యలతో ప్రజలు తిరస్కరించి ఇప్పుడున్నటువంటి ఈ కూటమికి, తెలుగుదేశం జనసేన కూటమికి అధికారాన్ని ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకి ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ నెల 20వ తేదీ లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, పార్టీలకు అతీతంగా వారందరూ కూడా అసోసియేషన్ తరఫున అర్జీలు ఇచ్చి ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం చేయడానికి తగు చొరవ తీసుకోవాలని చెప్పి, ఆ రకంగా అర్జీలు ఇవ్వాలని చెప్పి సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారు సమయం కేటాయించినటువంటి దాన్ని తీసుకొని రాబోయే నెల 2 మాసాల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని సమావేశం నిర్ణయించింది.